హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో సికింద్రాబాద్ బోర్డులో ఉన్న హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్. దీనిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ప్రమాణాలను నెరవేర్చగలిగే అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుందండి. దానికోసమని 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, నర్సింగ్, డి ఫార్మసీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్ మొదలగు విద్యార్హతలు కలిగిన వారందరి నుంచి ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్ట్ వైజ్గా వివరాలన్నింటినీ ఇప్పుడు గమనిద్దాము. ఇది అఫీషియల్ వెబ్సైట్ యొక్క మొదటి పేజ్ అండి. ఇది రిక్రూట్మెంట్ పేజ్ యొక్క మొదటి పేజ్. కంటోన్మెంట్ బోర్డు రిక్రూట్మెంట్ పోర్టల్ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వర్క్ చేస్తూ ఉంది. ఇందులో అడ్వర్టైజ్మెంట్ల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తంగా 30th జూలై 2021 రిలీజ్ చేసిన నోటిఫికేషన్లు అన్నీ ఉన్నాయండి. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మీకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, నర్సింగ్ చేసిన వారందరికీ చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. దీనిని మిస్ చేసుకోవద్దు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోటిఫికేషన్ గురించి. అసలు ఏమేమి అర్హతలు ఇచ్చారు, ఎంతవరకు శాలరీ ఇస్తారు, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి అప్లై చేసుకోవాలనుకుంటే, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడే తెలుస్తుంది. ఫ్రెండ్స్, డీటెయిల్స్ వెళ్ళడానికన్నా ముందు ఒక జెంటల్ రిమైండర్ అండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినదండి. ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్. వీటి యొక్క మీకు ఏ డౌట్లు ఉన్నా సరే టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి రెండూ ఇచ్చారండి. మీరు కాల్ చేసి లేదా ఈమెయిల్ చేసి మీ క్వెరీస్ని అడగొచ్చు. వాళ్ళు క్లారిఫై ఇస్తారు. మొబైల్ నెంబర్ వచ్చేసి 04027808600 లేదా 04027808601. ఇది మొబైల్ నెంబర్స్ అండి. దీంతో పాటుగా ఇవి ల్యాండ్లైన్ నెంబర్. కింద మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను మొబైల్ నెంబర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈమెయిల్ ఐడి వచ్చేసి ceo.scb2009@gmail.com. ఈ రెండింటిలో దేనికైనా సరే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చిన డౌట్లు కానీ, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏ డౌట్ ఉన్నా సరే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కానీ, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, రిలవెంట్గా ఏ డౌట్ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్ సంబంధించినది మీరు వారిని అడగవచ్చు. వారు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మీరు థర్డ్ పార్టీ పర్సన్స్ అనగా నన్ను కానీ, నాలాంటి యూట్యూబర్స్ను కానీ అడిగి మీరు క్లారిఫై తీసుకొని చేసినట్లయితే మేము కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలమండి. వీరికి కానీ మీరు క్వెరీస్ రైట్ చేసి వారి క్లారిఫికేషన్ తీసుకుని అప్లై చేసినట్లయితే రేపు పొద్దున ఏదైనా కాన్సిక్వెన్సెస్ వస్తే అనగా ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే, సార్ మేము ఆల్రెడీ మీకు మెయిల్ చేసాము, మీరు రిప్లై ఇచ్చారు, దాని ప్రకారంగానే మేము అప్లై చేసాము అని చెప్పి ఆ రిప్లై ఇచ్చిన మెయిల్ కాపీని కూడా మీరు ప్రింట్ తీసుకుని వెళ్ళినట్లయితే మీకు జాబ్ కన్ఫర్మేషన్ వస్తుంది. మీరు పక్కాగా జాబ్లో ఉంటారు. ఒకవేళ మేము ఇచ్చిన ఆన్సర్స్ ప్రకారంగా మీరు తీసుకొని దాని ప్రకారంగా అప్లై చేసి రేపు పొద్దున జాబ్ రాకపోతే మమ్మల్ని మీరు బ్లేమ్ చేసినట్లు అవుతుంది. దానికోసం నేను ఇక్కడ ప్రతి దానిలో వారి యొక్క అఫీషియల్ మెయిల్ ఐడి, అఫీషియల్ టెలిఫోన్ నెంబర్ ప్రతి ఒక్కటి ఇస్తున్నాను. వారికి మీరు కాల్ చేసి లేదా ఈమెయిల్ చేసి మీ ప్రాబ్లమ్ను సొల్యూషన్ అడగొచ్చు. ఒకవేళ వాళ్ళు రాంగ్ ఆన్సర్ ఇచ్చినా సరే, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ప్రకారంగా మీరు అప్లై చేస్తే రేపు పొద్దున ఏదైనా డౌట్లు వచ్చి వాళ్ళు మీ అప్లికేషన్ రిజెక్షన్ లిస్ట్లో పెట్టినా సరే, సార్ మీరు రిప్లై ఇచ్చిన తర్వాతనే మేము అప్లై చేస్తామని చెప్పి దాన్ని చూపించుకోవడానికి ఉంటుంది. అలా నేను అందుకోసమని ప్రతి ఒక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో లెంత్ ఎక్కువ కావచ్చు, కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలియాలనే ఉద్దేశంతో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇది కేవలం ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవడానికి ఇచ్చారండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్, పర్మనెంట్ జాబ్స్ అండి ఇవి. ఓకే, అప్లై చేసుకోవాలనుకున్న వారికి కంటోన్మెంట్ బోర్డ్ recruitment.organizationలోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. అప్లై చేసుకోవడానికి 1/8/2021 నుంచి అనగా ఈ రోజు నుంచి కేవలం 21/8 ఆగస్టు వరకు మాత్రమే ఉంది. పోస్ట్ వైజ్ వేకెన్సీస్ గమనించినట్లయితే ఫస్ట్ వన్ అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్. ఇందులో మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ వచ్చేసి 31,460 రూపాయల నుంచి 84,970 వరకు ఇస్తారు. ఇందులో జనరల్కి 3, ఓబీసీ వారికి 1 ఇచ్చారు. వీరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 సంవత్సరాలు మించకుండా ఉండాలి. మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాలు. ఓబీసీ వరకు అయితే మ్యాక్సిమం 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అటువంటి వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారందరూ లేదా ఈక్వలెంట్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ బీఈ, బీటెక్ తర్వాత వీరు ఆటో క్యాడ్ కానీ, సర్వే కానీ, జిఐఎస్ కానీ, డిజైన్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో కానీ ఏదైనా క్వాలిఫైడ్ డిగ్రీ అనేది చేసి ఉండాల్సి వస్తుంది. దాంతోపాటుగా మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సెకండ్ పోస్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అండి. ఇది కూడా సివిల్ వారికే.
31,460 నుంచి 84,970 వరకు ఇస్తారు. 2 పోస్టులు ఉన్నాయి. జనరల్కి ఒకటి, ఎస్సీ వారికి ఒకటి ఉన్నది. ఎస్సీ వారికి మాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఇది కూడా బీఈ బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. పైన తెలిపిన విధంగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆటో క్యాడ్ కానీ, సర్వే కానీ, డిజైన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ, మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో 3వ పోస్టు శానిటరీ ఇన్స్పెక్టర్ అండి. ఒక పోస్ట్ ఉంది. ఇది ఎస్సీ వారికి రిజర్వ్ చేశారు. మాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి. వీరికి శాలరీ వచ్చేసి 24,440 రూపాయల నుంచి 71,510 రూపాయల వరకు ఇస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఇన్ బయాలజికల్ సైన్సెస్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా వీరు శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఈ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ బయాలజికల్ సైన్సెస్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, దీనికి ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఎండీ చేసి ఉండాలండి. గైనకాలజీలో కానీ, పీడియాట్రిక్లో కానీ, జనరల్ మెడిసిన్స్లో కానీ, క్రిటికల్ కేర్ కానీ, జనరల్ సర్జన్లో కానీ ఎండీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. అవి మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. జనరల్ కింద 2, ఓబీసీ కింద 2, ఎస్సీ కింద 1 ఉన్నాయి. 40,270 నుంచి 93,780 రూపాయల వరకు శాలరీ ఇస్తారు. ఫార్మసిస్ట్ పోస్టులకి డి ఫార్మసీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అండి. డి ఫార్మసిస్ట్ తర్వాత బ్యాచిలర్స్ ఇన్ డిగ్రీ ఫార్మసీ కానీ, పీజీ ఎం ఫార్మసీలో పీజీ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మొత్తం 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వారికి 1, ఎస్సీ వారికి 1 రిజర్వ్ చేశారు. శాలరీ వచ్చేసి స్టార్టింగ్లో 21,230 నుంచి 63,010 రూపాయల వరకు. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఇది నేను బేసిక్ మాత్రమే. ఇతర అలవెన్సెస్ కలుపుకొని మీకు సపోజ్ మీరు ఎగ్జాంపుల్కి 21,000 తీసుకున్నారనుకోండి, రౌండ్ ఫిగర్ 20 చేసినా కానీ మీ అదర్ అలవెన్సెస్ మొత్తంగా మరో 50% ఇందులో అనగా 10K దాకా వస్తుంది. సో అరౌండ్గా 30K నుంచి 33 నుంచి 35K వరకు మీకు, అంటే 30,000 నుంచి 35,000 వరకు నెలకు శాలరీ అనేది ఇస్తారు. ఇక్కడ మెన్షన్ చేసేది కేవలం బేసిక్ పేనే, గుర్తుంచుకోండి. ఇక్కడ నర్సు పోస్టులకు మొత్తం 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వారికి 1, ఎస్సీ వారికి 1. ఇందులో శాలరీ 25,140 నుంచి 73,270 వరకు ఇస్తారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు లేదా 3 years జనరల్ నర్సింగ్ లేదా మిడ్వైఫరీ కోర్సెస్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరు కంపల్సరిగా నర్సింగ్ చేసిన తర్వాత మీరు నర్సింగ్ చేసినట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. అటువంటి వారికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ కూడా సెంట్రల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో చేసి ఉండాలి. అలాంటి వారు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి అడిషనల్గా దీనికి. అలాంటి వారందరూ అప్లై చేసుకోవచ్చు స్టాఫ్ నర్స్ పోస్టులకి. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు అండి. ఇంటర్మీడియట్, అది కూడా బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇంటర్మీడియట్ చేసిన వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒక పోస్ట్ ఉంది, జనరల్లో ఇచ్చారండి. ఈ పోస్టును కూడా 13,000 నుంచి 40,270 రూపాయల వరకు శాలరీ ఇస్తారు. వీరు ఇంటర్మీడియట్ చేసిన తర్వాత మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీషన్ చేసి ఉండాలి. దాంతోపాటుగా 1 year ఏదైనా ఒక రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీలో 1 year చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ చూపించాల్సి వస్తుంది. ఇక్కడ డ్రెస్సర్ పోస్టులకు వచ్చేసి మొత్తం 5 ఉన్నాయి. జనరల్ కింద 2, ఓబీసీ కింద 2, ఎస్సీ వారికి 1 రిజర్వ్ చేశారు. ఇందులో 13,000 నుంచి 40,270 రూపాయల వరకు శాలరీ ఇస్తారు. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అనగా బైపీసీ, ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈక్వలెంట్ కూడా ఇచ్చారండి. ఈక్వలెంట్ అంటే మీరు ఎంపీసీ చేసిన వారు కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే, లేదా ఇంటర్మీడియట్ తర్వాత 10th తర్వాత ఐటీఐ చేసి ఉండి, ఐటీఐలో కూడా ఈ డ్రెస్సర్ ఐటీఐ ఏదైనా ఉన్నట్లయితే మీరు ఆ పోస్టులకు అప్లై చేసినట్లు అక్కడ కూడా ఆ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి డ్రెస్సింగ్ మీద సర్టిఫికేట్ కోర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. డ్రెస్సింగ్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కానీ, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి డ్రెస్సింగ్లో లేదా ఫస్ట్ ఎయిడ్ మీద సర్టిఫికేట్ కోర్స్ కంప్లీషన్ చేసినట్టుగా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. ఇక వార్డు సర్వెంట్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. మొత్తం 2 వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా ఓబీసీ వారికి రిజర్వ్ చేశారు. 13,000 నుంచి 40,270 రూపాయల వరకు శాలరీ ఇస్తారు. 1 year వార్డు సర్వెంట్గా ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే. ఏజ్ లిమిట్ ఆల్రెడీ ప్రతి ఒక్క దానికి ఏజ్ లిమిట్ ఇక్కడే చెప్పారండి. ఓబీసీ వారికి 28 సంవత్సరాలు, ఎస్సీ వారికి 30 సంవత్సరాలు, జనరల్ వారికి 25 సంవత్సరాలు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది కూడా 21/8/2021 కల్లా మీరు ఏజ్ లిమిట్ అనేది మాక్సిమం క్రాస్ చేయకుండా ఉండాలి. కేవలం మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి కదండి, దానికి మాత్రం 32 సంవత్సరాల వరకు మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. మిగిలిన వాటికి 25 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కు 10 సంవత్సరాలు రిజర్వ్ చేసి ఉంటారు. రిలాక్సేషన్ అనేది వారికి అప్లికబుల్ అవుతుంది. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, మీకు ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. అందులో కూడా మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ఇది కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది.
ఇంగ్లీష్ ఈ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయరు. కేవలం ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. కాకపోతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. అది కూడా డేట్ గాని, టైమ్ గాని, వెన్యూ గాని ఆన్‌లైన్‌లో ఎగ్జామినేషన్ టెస్ట్ కానీ, వెన్యూ కానీ ప్రతి ఒక్క దానిని ఆన్‌లైన్‌లో మాత్రమే ఇంటిమేషన్ చేస్తాము. కాబట్టి ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి. మీ డేట్ గాని, టైమ్ గాని, ఎక్కడ మీకు ఎగ్జామినేషన్ ఉంటుందనేది కానీ ఎవ్వరికీ తెలీదండి. ఇది కేవలం ఆన్‌లైన్‌లో అఫీషియల్‌గా వారే అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి కాల్ ఫర్ చేస్తారు. అటువంటి వారికి మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. ఆన్‌లైన్‌లో టెస్ట్ అనేది ఎప్పుడు ఏ డేట్‌న అనేది గాని అనేది క్లియర్‌గా ఆన్‌లైన్‌లోనే మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఇంటిమేషన్ చేస్తారు. ఎవరైతే ఆన్‌లైన్ టెస్ట్‌కి వెళ్తారో ఎగ్జామినేషన్ కోసం వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా కానీ, ఐడెంటిటీ ప్రూఫ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మరియు ఐడెంటిటీ ప్రూఫ్ లేటెస్ట్ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకెళ్లాల్సి ఉంటుంది సపోర్టింగ్ డాక్యుమెంట్‌లుగా. అలాంగ్ విత్ మీ అడ్మిట్ కార్డ్‌తో పాటు. దీనిలో ఏది లేకపోయినా సరే మిమ్మల్ని ఎగ్జామినేషన్‌కి అలౌ చేయనివ్వరు గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ ఇందులో నెగెటివ్ మార్క్స్ ఉన్నాయండి. 1/4 నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎగ్జామ్‌కి 1/4 నెగెటివ్ మార్క్స్ అనేది ఉన్నాయి. ఇది కూడా 1 నుంచి 6 పోస్టులకు మాత్రమే. రిమైనింగ్ పోస్టులకి నెగెటివ్ మార్క్స్ లేదు. ఓకే. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని, సిలబస్ ఏ విధంగా ఉంటుందని గమనిస్తే మీరు అన్ని పోస్టులకు మొదటి 4 కామన్‌గా ఉంటాయండి. అనగా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కానీ, జనరల్ అవేర్‌నెస్ కానీ, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ కానీ, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ కానీ అందరికీ కామన్‌గా ఉంటుంది. ఏదైతే ఎగ్జామినేషన్ వారి రిక్వైర్డ్ సిలబస్ బేస్ మీద అనగా సివిల్ ఇంజినీరింగ్ వాళ్ళకి సివిల్ ఇంజినీరింగ్, ఇంటర్మీడియట్ చదివారని చెప్పాను కదా బైపీసీ బయాలజికల్ సైన్సెస్, శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, ట్రైనింగ్ కోర్స్ రిలేటెడ్‌గా ఉన్న వారందరికీ వారికి, మెడికల్ ఎంబీబీఎస్ చేసిన వారికి మెడికల్ కాన్సెప్ట్, ఫార్మసీ చేసిన వారికి ఫార్మసీ కాన్సెప్ట్స్, జనరల్ నర్సింగ్ చేసిన వారికి జనరల్ నర్సింగ్ కాన్సెప్ట్, డ్రెస్సింగ్ చేసిన వారని చెప్పాం కదా ఆ డ్రెస్సింగ్ వారికి స్కిల్ టెస్ట్, డ్రెస్సింగ్ పైన ఉన్న స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిమైనింగ్ అందరికీ నార్మల్‌గానే ఉంటాయండి. ఈ 4 సబ్జెక్టులు అందరికీ కామన్‌గా ఉంటాయి. ఒక్కటి మాత్రమే డిఫరెంట్‌గా ఉంటుంది. వారి రిలవెంట్‌గా ఉన్న ఎక్స్‌పీరియన్స్ బేస్ మీద ఉన్న కోర్సెస్‌కి సంబంధించిన క్వెషన్స్ మాత్రమే ఉంటాయి. ఇవన్నీ 120 మార్క్స్‌కి ఉంటాయి. 100 మినిట్స్ టైం ఇస్తారు ప్రతి ఒక్క దానికి. కొన్నింటికి మాత్రమే ఇక్కడ 7th పోస్ట్‌కి, 8th పోస్ట్‌కి, 9th పోస్ట్‌కి కేవలం 90 క్వెషన్స్ మాత్రమే 90 మినిట్స్ మాత్రమే టైం ఇస్తారు మీకు రాయడానికి. ఇక్కడ జనరల్ నర్సింగ్ పోస్ట్‌కి 100 క్వెషన్లు, ఫార్మసీ వారికి 100 క్వెషన్లు ఉంటాయండి. 90 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. ఇవన్నీ ఒకసారి గమనించుకోగలరు. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్‌ను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఈ సిలబస్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంది, కింద సిలబస్ కూడా ఇచ్చారండి. ఇది సిలబస్ అండి, ఎగ్జామినేషన్ సిలబస్. ప్రతి ఒక్కటి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సివిల్ ఇంజినీరింగ్ వారికి ఏ సిలబస్ ఉంటుంది, బయోలాజికల్ సైన్సెస్ వారికి ఏ సిలబస్ ఉంటుంది, మెడికల్ కాన్సెప్ట్ వారికి ఏ సిలబస్ ఉంటుంది అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ సిలబస్‌ను ముందు ఉంచుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్‌ని ఈజీగా క్రాక్ చేయొచ్చండి. కాబట్టి ప్రతి ఒక్క దానిని సిలబస్‌ను కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ నేను కింద డిస్క్రిప్షన్‌లోనే మెన్షన్ చేస్తాను. ఈ అఫీషియల్ ఒకవేళ మీరు దీనికి సంబంధించిన ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా అఫీషియల్ వెబ్‌సైట్ అయినా secunderabad.cint.go.in ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే చెక్ చేసుకోండి. మాక్ టెస్ట్ కూడా, ప్రాక్టీస్ టెస్ట్ కూడా అక్కడే మీకు అవైలబిలిటీలో ఉంటుంది. అక్కడే మీరు చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాకపోతే మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే మాక్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ అవైలబిలిటీలోకి వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు ఫర్దర్‌గా ఆన్‌లైన్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్, గమనించగలరు. ఇక అప్లికేషన్ ఫీ గమనిస్తే ఫ్రెండ్స్ 1 నుంచి 6 పోస్టులకు, మొదటి 6 పోస్టులకు ఏమేమి ఉంటుందంటే జనరల్ వారికి 500, ఓబీసీ వారికి 500, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసినట్లయితే వారికి ₹200 ఎగ్జామినేషన్ ఫీ రూపంలో పే చేయాలి. 7 నుంచి 9 పోస్టులకు, 7, 8, 9 పోస్టులకి జనరల్ మరియు ఓబీసీ వారికి ₹300, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ₹100 పే చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది నాన్ రిఫండబుల్ పే. ఒకసారి పే చేసిన తర్వాత దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రిఫండ్ చేయరు. ఇది కూడా ఆన్‌లైన్‌లో మాత్రమే పే చేయాలి. ఆఫ్‌లైన్‌లో పే చేయడానికి ఛాన్స్ లేదు. ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఆఫ్‌లైన్‌లో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ అప్లికేషన్ ఫామ్‌ను ఆఫ్‌లైన్‌లో రిసీవ్ చేసుకోరు, రిజెక్ట్ చేస్తారు. ఇంపార్టెంట్ డేస్ గమనిస్తే స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ రోజే ఉంది ఫ్రెండ్స్. ఆగస్టు 1వ తేదీ నుంచి 21 ఆగస్టు 2021 వరకు మాత్రమే ఛాన్సెస్ ఉంది. ఆన్‌లైన్‌లో డౌన్లోడ్ చేసుకోవడానికి అడ్మిట్ కార్డ్ కానీ, ఆన్‌లైన్‌లో ఇంటిమేషన్ కానీ, ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది, ఏ డేట్‌న ఉంటుంది, అడ్మిట్ కార్డ్ ఏ డేట్‌న ఉంటుందని క్లియర్‌గా ఆన్‌లైన్‌లోనే, అది కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో త్వరగా చెక్ చేసుకోలేము సార్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా వాట్సాప్ లింక్ కానీ, టెలిగ్రామ్ లింక్‌లో కానీ మీరు ఫాలో అవుతున్నట్లయితే నేను అక్కడ ప్రతి ఒక్క దానిని అప్డేట్ చేస్తూ ఉంటాను. అడ్మిట్ కార్డ్ కానీ, అఫీషియల్‌గా రిలీజ్ చేసిన ఏదైనా సరే ఎగ్జామ్ డేట్ కానీ, ఎగ్జామ్ వెన్యూ కానీ, డౌన్లోడ్ చేసుకోవడానికి అడ్మిట్ కార్డ్ కానీ ప్రతి ఒక్క దానిని నేను అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడ నుంచి
డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అడ్మిట్ కార్డ్ కాల్ లెటర్లన్నింటినీ ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్గా మీకు ఈమెయిల్ కానీ మరి ఏ ఇతర దానికి కానీ పంపించరు. ఫ్రెండ్స్, కొన్ని జనరల్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. చాలా వరకు దీనిని స్కిప్ చేస్తూ ఉంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మిమ్మల్ని కన్ఫర్మ్ చేస్తారు. ఆన్లైన్లో ఎగ్జామ్ కానీ స్కిల్ టెస్ట్కి వెళ్ళే వారికి ఎటువంటి ఏడీఏ బెనిఫిట్స్ ఇవ్వరు. ఇది పర్మనెంట్ జాబ్ కాబట్టి మీరు ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మాత్రమే మీరు పర్మనెంట్ చేయడానికి ఉంటుంది. ఒక పోస్టుకు 1 లేదా ఎక్కువ పోస్టులకైనా ఒక పర్సన్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సపరేట్ అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. వాటికి సపరేట్గా ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో పంపించడానికి వీలు లేదు, వాటిని రిజెక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారండి. మీరు ఒక్కసారి ఆన్లైన్లో ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మీ మెరిట్ లిస్ట్లో అంటే ఆన్లైన్లో రిజల్ట్స్ అనౌన్స్ చేసిన దాంట్లో మీ పేరు లేదని చెప్పి చాలా బాధపడాల్సిన అవసరమే లేదండి. మీకంటూ ఒక వెయిట్ లిస్ట్ను తయారు చేస్తారు. ఒకవేళ వెయిట్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే ఇది 1 year వరకు ఈ వెయిట్ లిస్ట్ అనేది అలానే మెయింటైన్ చేస్తారండి. 1 year తర్వాత దీన్ని డిస్పోజ్ చేస్తారు. ఈ 1 year పీరియడ్లో అనగా మీకన్నా ముందు ఉన్నవారు ఉంటారు కదా, వారు ఎవరైనా సరే ఆఫర్ లెటర్ నాన్ యాక్సెప్టెన్స్ వాళ్ళకి ఇష్టం లేక ఆగిపోవడం కానీ, జాయినింగ్ కాలేకపోవడం కానీ, లేక జాయిన్ అయిన తర్వాత ఏదైనా ఎలిజిబిలిటీలో వాళ్ళు ఇన్ఎలిజిబిలిటీగా ఫైండ్ అవుట్ అయినా కానీ వాళ్ళ అప్లికేషన్ రిజెక్షన్ అవుతుంది. మీరు వెయిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళను కాల్ ఫర్ చేస్తారండి. అంటే వారికి కూడా జాబ్ కన్ఫర్మేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే 1 year లోపల మాత్రమే వారు మిమ్మల్ని కాల్ చేస్తే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వెయిట్ లిస్ట్ కూడా కంపల్సరీగా పెడతామని చెప్తున్నారు. కాకపోతే కంపల్సరీగా మీరు జాయినింగ్ టైంలో ఈ ఇంటర్వ్యూ వెరిఫికేషన్ టైంలో కూడా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దీనిని మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. వారే ఒక మెడికల్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేస్తామని చెప్తున్నారు. వారి సమక్షంలోనే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఇక్కడ ఎవరైనా సరే అపాయింట్మెంట్ వచ్చి వారు మెడికల్ ఫిట్నెస్ కాకపోతే మీకు వెయిట్ లిస్ట్లో ఉన్న వారిని కాల్ చేస్తారు. గుర్తుంచుకోండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వెయిట్ లిస్ట్లో ఉన్నా సరే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంటుంది మీకు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అనేది ఒకసారి గమనిస్తే, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయాలి. అలాంగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఏవైతే ఉంటాయో సర్టిఫికేట్స్ అన్ని, వాటినన్నింటినీ ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు 1 set ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకెళ్ళాలి. హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా తీసుకెళ్ళాలి. అవేంటంటే మీ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత జనరేట్ అయింది కదా ఆన్లైన్ అప్లికేషన్ ఫాము, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. చాలా మందికి సార్ నాకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేదు అంటున్నారు. వారు 10th క్లాస్ మార్క్స్ మెమోని పెట్టండి. 10th క్లాస్ మార్క్స్ మెమోని కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా కన్సిడర్ చేస్తారు. మీ 2 లేటెస్ట్ ఫోటోగ్రాఫ్లను తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, చాలా వరకు 6 నెలలు 7 నెలల ముందు ఫోటోలు తీసుకెళ్ళొద్దు. అట్లీస్ట్ 3 to 4 months ఉన్న ఫోటోలనే తీసుకెళ్ళండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రతి ఒక్క దాన్ని, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ రిమైనింగ్ డీటెయిల్డ్ మార్క్స్ మెమోస్ అన్నింటినీ ఒరిజినల్స్ని తీసుకెళ్ళండి. మీ క్యాస్ట్ని ఎవరైనా క్లెయిమ్ చేస్తున్నట్లయితే క్యాస్ట్ కానీ డిసబిలిటీ కానీ వారి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళండి. మీ అడ్రస్ ప్రూఫ్ను కంపల్సరీ డొమికల్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ అనేది మీరు సబ్మిట్ చేయాలని. కొంతమందికి పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, అందులోనే మీ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తుంటారు కాబట్టి దానిని మీరు దాని కింద చూపించవచ్చు. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే ఆన్లైన్లోకి వెళ్ళి డొమికల్ సర్టిఫికేట్ అని క్లిక్ చేయగానే మీకు డొమికల్ సర్టిఫికేట్ వస్తుందండి. దానిని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న MRO మండల్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర సైన్ చేసుకుని వెళ్ళి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాల్ చేసినంత మాత్రాన మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లో పెడతారని కాదు, మీకు జాబ్ వచ్చినట్లు కాదు. మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ తరోగా చెక్ చేసిన తర్వాతనే మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నట్లుగానే అయితేనే మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలోనే మీరు క్యారెక్టర్ సర్టిఫికేట్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ గమనించగలరండి. దీనిని మీ దగ్గరలో ఉన్న పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని కూడా తీసుకెళ్ళినట్లయితే ఇంకా బెనిఫిట్గా ఉంటుంది. కాకపోతే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అంత తొందరగా ఇవ్వరు. అపాయింట్మెంట్ ఓకే అయితేనే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని ఇస్తారు. కానీ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మాత్రం మీరు ఎవరి దగ్గర గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర నుంచి మీ క్యారెక్టర్ సర్టిఫికేట్ను తీసుకెళ్ళొచ్చు. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా చాలా మంది అడుగుతుంటారని ఇంటర్నెట్లోకి వెళ్ళి క్యారెక్టర్ వెరిఫికేషన్ ఫార్మాట్ అని కొట్టగానే ఆటోమేటిక్గా చూపిస్తుందండి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి మీరు దగ్గరలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ సైన్ తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకున్న వారికి ప్రొసీజ్యూర్ ఏ విధంగా అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినా కంటోన్మెంట్ బోర్డ్ రిక్రూట్మెంట్ ఉంటుంది కదా, దీనిలోకి వెళ్ళి మాత్రమే అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా నేను చూపిస్తానండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఈ న్యూ రిజిస్ట్రేషన్లో కంటోన్మెంట్ బోర్డు చాలా కంటోన్మెంట్ బోర్డులు ఉంటాయి. ఇందులో మీరు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును క్లిక్ చేసుకుని ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉందో ఆ పోస్ట్ను సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే మీరు ఇక్కడ డౌన్లోడ్కి వెళ్ళి కంటోన్మెంట్ బోర్డు క్లిక్ చేయాలి. తర్వాత మీరు డ్రాప్ డౌన్లో మీ మొబైల్ నెంబర్ OTP ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
క్లిక్ ఓటీపీ కొట్టగానే మీకు ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు మీ మొబైల్ నెంబర్ను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతనే మీరు సబ్మిషన్ ఆన్లైన్లో డీటెయిల్స్ అని సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మీ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ను అప్లోడ్ చేసి మీ ఫీ అనేది స్టెప్ 3గా పే చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా మీరు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనగా స్టెప్ 1లో ఆన్లైన్లో మీ అప్లికేషన్ డీటెయిల్స్ అని సబ్మిట్ చేస్తారు. స్టెప్ 2 కింద మీ ఫోటో అండ్ సిగ్నేచర్ను అప్లోడ్ చేస్తారు. స్టెప్ 3 కింద పేమెంట్ను పే చేస్తారు. ఈ మూడింటిని కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే టైంలో మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోండి. మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ను 40 KB కన్నా తక్కువ ఉండేలాగా మీ ఫోటోను, 20 KB కన్నా తక్కువ ఉండేలాగా మీ సిగ్నేచర్ను స్కాన్ చేసి పెట్టుకోండి. ఫైనల్ సబ్మిషన్ అయ్యేంత వరకు మీరు ఫైనల్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వీళ్ళు అడ్వాన్స్గానే అప్లై చేయండి చెప్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ను కానీ అప్లికేషన్ ఫామ్ని కానీ ఎటువంటి పరిస్థితుల్లో పంపించాల్సిన అవసరం లేదు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. దీనికే ఫర్దర్గా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. హార్డ్ కాపీని సబ్మిషన్ చేయాల్సిన అవసరం లేదు. పోస్ట్ కానీ ఈమెయిల్ రూపంలో కానీ పంపించాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి, మరే ఇతర ఛాన్సెస్ లేదు. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ cbs-sikandrabad.org నుంచి కానీ కంటోన్మెంట్ బోర్డు రిక్రూట్మెంట్ డైరెక్ట్ బోర్డు ఉంది కదా, ఈ రెండింటిలో అఫీషియల్ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఈ రెండింటిలో తరవుగా చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రతి ఒక్క దానికి ఇక్కడే ఉంటుంది. కంటోన్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ అఫీషియల్ వెబ్సైట్ అయినా CBS సికింద్రాబాద్ ఉంది కదా, ఇది కానీ ప్రతి ఒక్క దాన్ని వీటిలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఇది అఫీషియల్ వెబ్సైట్ పేజ్ అండి. ఇందులో న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి మీరు ప్రతి ఒక్క దానిని ఇక్కడ ఏదైతే ఉంటుందో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుందో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే ఇక్కడ వ్యాలిడిటీ ఏదైతే ఉందో ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు మీ రిజిస్ట్రేషన్కి మీ ఈమెయిల్ ఐడికి ఒక రిజిస్ట్రేషన్ లింక్ వస్తుందండి. అక్కడ క్లిక్ చేసుకొని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు అక్కడ నుంచి ఆల్రెడీ రిజిస్టర్డ్ వస్తుంది కదా, దాంట్లో నుంచి ప్రతి ఒక్క దాన్ని మీరు ఎంటర్ చేసి ఫర్దర్గా వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివలన మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.